Hi everyone, welcome to my channel Science Study Classes by Karuna. Degree second year, 4th sem lo question paper pattern, analysis of question paper. మనకు టోటల్ 80 మార్క్స్ ఉంటాయి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ 20 మార్క్స్, పార్ట్ బి 60 మార్క్స్. మనకు పార్ట్ ఏలో 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 6 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 5 మార్క్స్. Answer any 4 questions from given below. Question number 1, Lagu Nibandhu Prashnaha from Vivekananda Vijayam. Sridhara Bhaskara Varnekar Kaviparichayam ఉంటుంది. Next second one, Sandarbha Vakyaha from Visruta Charitam. దీనిలోంచి మనకు ఒక సందర్భం ఇస్తారు, కవిపరిచయం, మనం సందర్భం భావం రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, కుదంత రూపాని లిఖత ఫ్రమ్ కుదంత రూపాని. మన కుదంత రూపాని నుంచి మనకు ప్రత్యయాలు ఉంటాయి. మనకు 6 ప్రత్యయాలు మనం చదువుకున్నాం ఇంతకుముందు వీడియోలో. లెప్, త్కా, తవత్, క్వా, తవ్య ప్రత్యయాలు చదువుకున్నాం కదా. ఆ ప్రత్యయాల నుంచి మనకు కుదంత రూపాన్ని ఇస్తారు. డివైడ్ చేసి ఇస్తే మనం వాటిని కలిపి రాయాలి. ధాతువు ప్రత్యయం ఇస్తారు, ఆ రెండు కలిపి రాయాలి. మనం 5 ఇస్తారు, 5కి 5 రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, సందర్భ వాక్య ఫ్రమ్ చిత్రపట దర్శనం. ఈ లెసన్ నుండి మనకు సందర్భాలు ఉంటాయి. ఒక సందర్భం ఇస్తారు, కవిపరిచయం, సందర్భం భావం రాయాలి. ఫిఫ్త్ వన్, లఘు నిబంధు ప్రశ్న ఫ్రమ్ ధ్రువోపాఖ్యానం. ధ్రువోపాఖ్యానం కవి పివి కానే కవిపరిచయం రాయాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్, కుదంత రూపాని లిఖత ఫ్రమ్ కుదంత రూపాని. సేమ్ థర్డ్ వన్ సిక్స్త్ వన్ సేమ్ ఉంటుంది. మనకు ప్రత్యయాల నుండి ఇస్తారు, 5 ఇస్తారు, మనకు 5కి 5 రాయాలి. మనకు వేరు చేసి డివైడ్ చేసి ఇస్తే మనం కలిపి రాయాలి. ధాతు రూపం ప్రత్యయము విడదీసి ఇస్తే కలిపి రాయాలి. ఓకే, 5 ఇస్తారు, 5కి 5 రాయాలి. దీంట్లో మనకు 6 క్వశ్చన్స్ ఇస్తే ఎనీ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది, 5 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బిలో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మనకు 4 క్వశ్చన్స్ ఇస్తారు, ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. 7th క్వశ్చన్లో ప్రతిపదార్థ ఫ్రమ్ చిత్రపట దర్శనం. మనకు 4 శ్లోకాలు ఇస్తారు. 2 శ్లోకాలకి వర్డ్ టు వర్డ్ మీనింగ్స్. ప్రతిపదార్థం, కవిపరిచయం, పదవిభాగ్, ప్రతిపదార్థ అండ్ భావ రాయాలి. మనకు 2 శ్లోకాలకు రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 7.5 మార్క్స్. 2 రాస్తే 15 మార్క్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్లో నిబంధ ప్రశ్న. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈ నిబంధ ప్రశ్న ఫ్రమ్ పోయట్రీ. 2 లెసన్స్ ఇస్తారు. మనం ఒక లెసన్ ఎస్సే రాస్తే సరిపోతుంది, 15 మార్క్స్. చిత్రపట దర్శనం అండ్ వివేకానంద విజయం. ఈ 2 ఎస్సేలో ఒక ఎస్సే రాయాలి. నెక్స్ట్ 9th వన్, నిబంధ ప్రశ్న ఫ్రమ్ ప్రోజ్. 2 ఎస్సేలు ఉంటాయి. 2 ఎస్సేలో ఒక ఎస్సే రాస్తే సరిపోతుంది, 15 మార్క్స్. ఈ 2 ఎస్సేలు విస్తృత చరితం అండ్ ధ్రువోపాఖ్యానం. ఈ 2 లెసన్లో ఒక లెసన్ ఎస్సే రాయాలి, 15 మార్క్స్. నెక్స్ట్ 10th వన్, కుదంత రూపాని జానీత. కుదంత రూపాన్ని నుండి మనకు ప్రత్యయాలు ఉంటాయి. ఈ ప్రత్యయాలు మనకు 15 ప్రత్యయాలు ఇస్తారు. మనం 10 ప్రత్యయాలకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈ ప్రత్యయాలు మనకు కలిపిస్తారు, మనం విడదీసి ప్రత్యయం పేరు రాయాలి. 15 ఇస్తారు, 10 ప్రత్యయాలు మనకు కలిపి ప్రత్యయం పేరు కంపల్సరీ రాయాలి. మనకి ఈ ప్రత్యయాలు మనం నేర్చుకున్నాక ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాము. ఫస్ట్ క్వా ప్రత్యయ, లెప్ ప్రత్యయం అండ్ తుమున్ ప్రత్యయం, కా ప్రత్యయం, నెక్స్ట్ తవ్య ప్రత్యయం అండ్ తవత్ ప్రత్యయం, శత్రు ప్రత్యయం, షానచ్ ప్రత్యయాలు ఉంటాయి. మనకు 8 ప్రత్యయాలు ఉన్నాయి. ఈ 8 ప్రత్యయాల నుండి మనకు కలిపిస్తారు, విడదీసి ప్రత్యయం పేరు రాయాలి. ఓకే, ఈ విధంగా మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. ఈచ్ వన్ 15 మార్క్స్. ఈ విధంగా ప్రత్యయాలకు ఈచ్ వన్ 1.5 మార్క్స్. 10 రాయాలి, 10కు 1.5 మార్క్స్ ఉంటుంది. మనకు ప్రత్యయాలు 10 రాస్తే 15 మార్క్స్ వస్తాయి. ఈ విధంగా పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. టోటల్ 80 మార్క్స్. పార్ట్ ఏ 20 మార్క్స్ అండ్ పార్ట్ బి 60 మార్క్స్. టోటల్ 80 మార్క్స్. ఈ విధంగా ప్రిపేర్ అయ్యి మీరు పార్ట్ ఏలో 4 ప్రిపేర్ అయ్యి కావాలి. పార్ట్ బిలో ఇంటర్నల్గా చాయిస్ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ ప్రతిపదార్థాలు 2 శ్లోకాలు అండ్ ఎస్సేలు. 8th క్వశ్చన్లో 1 ఎస్సే, 9th క్వశ్చన్లో 1 ఎస్సే అండ్ 10thలో కుదంత రూపాన్ని ప్రత్యయాలు 10. ఈ విధంగా రాసి
మనకి 80 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.